పార్షియల్ ఫ్రాక్షన్. సో మనకున్న మోడల్ ఫస్ట్ ఏమంటే 3 మోడల్ వస్తాయమ్మా. ఫస్ట్ మోడల్ p of x by x minus a1 into x minus a2. దీన్ని ఎట్లా రాస్తామంటే a by x minus a1 plus b by x minus a2. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, కాబట్టి 2 రాస్తాం. 2 ఆర్బిటరీ కాన్స్టెంట్ తీసుకుంటాం. a b. a లో వచ్చేసి ఫస్ట్ ఫ్యాక్టర్ రాస్తాం, జస్ట్ b లో వచ్చేసి సెకండ్ ఫ్యాక్టర్ రాస్తాం. ఇక్కడ మనం ఏమంటే a b కనుక్కోవాలి. ఫైండ్ a అండ్ b. ఇక్కడ ఏమైందంటే రెండో మోడల్ ఏమంటే ఒక ఫ్యాక్టర్ ఏమైందంటే రిపీట్ అయింది. x-2 ఇంత ముందు వచ్చేసి x-a2 మాత్రమే ఉంది. ఇక్కడ ఏమైందంటే x-a2 హోల్ స్క్వేర్ అయింది, అంటే అది రిపీట్ అయింది. 2 స్క్వేర్ 2 అనే ఫ్యాక్టర్ 2 రిపీట్ అవుతుంది కదా, అట్లా మొత్తం ఏంటంటే ఇది 2 ఇది 1 టోటల్ గా ఏంటంటే 3. x-a1 ఫస్ట్ ఫ్యాక్టర్ వస్తాం ప్లస్ b బై సెకండ్ ఫ్యాక్టర్ రాస్తాం x-a2 ప్లస్ c బై ఇదే రిపీట్ అయింది కదా, రిపీట్ అయిందని వచ్చేసి మళ్ళీ రాస్తాం x-a2 హోల్ స్క్వేర్. x-a2 హోల్ స్క్వేర్. ఇది మోడల్ 2. నెక్స్ట్ మోడల్ 3 నీకు ఎగ్జామ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నది. p of x by x minus a1 into ఇది పైన మాత్రమే స్క్వేర్ ఉంది. రెండవ మోడల్ ఏమొస్తుందంటే x స్క్వేర్ మైనస్ a2 అనే టర్మ్ వస్తుంది, ఇంటర్నల్ గా స్క్వేర్ వస్తుంది. ఇట్లన్నప్పుడు ఇది ఫస్ట్ ఫ్యాక్టర్, దీనికి ఏం స్క్వేర్ లేదు కాబట్టి ఏం రాస్తామంటే a by x minus a1 ప్లస్ b by bx ప్లస్ c. ఇంటర్నల్ గా స్క్వేర్ ఉంది మనకు. ఇంటర్నల్ గా స్క్వేర్ ఉంటే ఎట్లా రాయొచ్చు మనం? ఇంటర్నల్ స్క్వేర్ అంటే ఇది ఫామ్ bx ప్లస్ c, ఇదే కదా రాయాల్సింది సెకండ్ ఫ్యాక్టర్. మన ఏమంటే a b c ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ a b c. సో ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ అని మనం అన్నామనుకో, సపోజ్ 1 ఉందనుకో, ఎట్లా రాయొచ్చు? 1/2 ప్లస్ 1/2 అని రాయొచ్చు కదా. ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్, ఇదొక్కటి రాసామనుకో పార్షియల్. పార్షియల్ అంటే ఏమి? ఇన్కంప్లీట్ అని. పార్షియల్ అంటే ఏమంటే ఇన్కంప్లీట్. అంటే 1 ఏం రాయొచ్చు అంటే 1/2 ప్లస్ 1/2. దీన్ని ఏమంటామంటే పార్షియల్ ఫ్రాక్షన్. సపోజ్ 3/4 ఉంది, 2/4 ప్లస్ 1/4, 2/4 ప్లస్ 1/4 ఇట్లా. ఇది నంబర్ సిస్టమ్ అమ్మా. ఇది మనకేమంటే నంబర్ సిస్టమ్. సపోజ్ ఇట్లా ఉంది x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 5. ఇది పాలినామియల్ టైప్. ఇట్లనే దానికి వచ్చేసి మనం పార్షియల్ ఫ్రాక్షన్ కనుక్కోమంటారు. ఇది కనుక్కోవడం, ఈ నంబర్ లో కనుక్కోవడం ఇది ఈజీ, కానీ ఇట్లా కనుక్కోవడం ఈజీ, కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేసామంటే ఈ మోడల్ రాస్తారు. సో ఫస్ట్ మోడల్ ఏంటి? p of x by x minus a1 into x minus a2. సో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా. x minus a1 అంటే ఒక ఫ్యాక్టర్, x minus ఇట్లా ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ మోడల్. ఇక్కడ హోల్ స్క్వేర్ రాసినాను అనుకో సెకండ్ మోడల్, ఇంటర్నల్ గా స్క్వేర్ రాసినాను అనుకో థర్డ్ మోడల్. స్క్వేర్ లేదు కదా. ఇది p of x పాలినామియల్. ఇది ఒక ఫ్యాక్టర్, ఇది ఒక ఫ్యాక్టర్. ఈ టర్మ్ ని ఇది డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి దాన్ని ఏమంటామంటే మనము ఫ్యాక్టర్ అంటాం. డివైడ్ చేసి దాన్ని ఏమంటామంటే ఫ్యాక్టర్ అంటాం. ఓకే. ఓకే, ఫస్ట్ మోడల్ 1 x minus 1 by x minus 2 into x minus 3. రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్ ఇస్తారు మామూలుగా ఫస్ట్ ఇయర్ లో. మీకు సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ అని వస్తారు. ఫస్ట్ x minus 1 టోటల్ గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు? 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి x minus 2, ఒకటి x minus 3. 2 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే 2 ఆర్బిటరీ కాన్స్టెంట్ తీసుకుంటాం. a by x minus 2
ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 3. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాము. ఫస్ట్ ఇచ్చిన వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. a into x minus 3 a into x minus 3 plus b into x minus 2 plus b into x minus 2 divided by x minus 2 into x minus 2 x minus 2 into x minus 3. This is x minus 1 by x minus 2 into x minus 3. x minus 2 x minus 2 cancel, x minus 3 x minus 3 cancel. ఇప్పుడు ఏమొస్తుంది x minus 1 equal to a into x minus 3 plus b into x minus 2. దీన్ని నంబర్ 2 అనుకుంటాం. ఫస్ట్ దీన్ని ఈక్వేట్ చేయి. మరి ఎట్లన్నా కానీ ఇదే ప్రొసీజర్. if x minus 3 equal to 0 అప్పుడు ఏమవుతుంది x equal to 3. x equal to 3 కాబట్టి ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ x equal to 3 into 2. సో అప్పుడు ఏమవుతుంది x ప్లస్ 3 రాస్తున్నాను అన్నమాట. 3 minus 1 equal to a into 3 minus 3 plus b into 3 minus 2. x minus 2 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే 3 minus 1 2 equal to 3 minus 3 0 3 minus 2 b. సో అప్పుడు నీకు ఎంత వచ్చింది వాల్యూ? సో b ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? b ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. therefore b ఈక్వల్ టు 2. ఇది దీన్ని ఈక్వేటింగ్ 0 చేస్తాం. నెక్స్ట్ టర్మ్ ఏం అనుకోవాలా? x minus 2 ఈక్వల్ టు 0. if x minus 2 equal to 0, x minus 2 equal to 0 అయితే ఏమవుతుంది? x equal to 2. Substitute x is equal to 2 into రాస్తాం అనుకో ఎంత వస్తుంది? 2 minus 1 equal to a into 3 minus 2 plus b into 2 minus 2. So 2 minus 1 1. 2 minus 3 First a into okay 2 minus 3. 2 minus 3 that is nothing but a minus 1. This is equal to 0. Therefore 1 equal to minus a. a equal to minus 1. A equal to minus 1. Substitute a and b in 1. Substitute a and b in 1. So ఏమొచ్చింది మనకు? దట్ ఈస్ x minus 1 by x minus 2 into x minus 3. That is equal to 1 by x minus 2. ఏ వాల్యూ ఎంతమ్మా? minus 1 by x minus 2. b వాల్యూ 2 by x minus 2. x minus 3. సో ఇంతవరకు చేస్తే పార్షియల్ ఫ్రాక్షన్ మీకు ఫస్ట్ ఇయర్ లో వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆన్సర్ ఇంటిగ్రేషన్. ఈ ఆన్సర్ ఏం చేయాలంటే మనము ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే ముందే చెప్పి స్టార్ట్ చేస్తండి. ఓకే నెక్స్ట్ అమ్మా 1 by x into x plus 1 into x plus 2. మొత్తం ఫస్ట్ ఏం చేస్తామంటే పార్షియల్ ఫ్రాక్షన్ సాల్వ్ చేస్తాం. 1 by x into x plus 1 into x plus 2. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేసి 3 ఆర్బిటరీ కాన్స్టెంట్ తీసుకుంటాం. a by x plus 3 by x plus 1 plus c by x plus 2. దీన్ని ఏమనుకుంటామంటే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది చూడమ్మా ఎల్సిఎం ఏమవుతుందంటే x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో ఎలా రాస్తామంటే ఒకటే గుర్తుమ్మా ఏ ఇంటూ ఎక్స్కి సంబంధించిన ఫ్యాక్టర్ ఏదమ్మా ఎక్స్ క్లోజ్ చేయి. ఎందుకు ఏం మిగిలింది? ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఆ వాల్యూ రైట్. x plus 1 into x plus 2 plus b into x into x plus 2 x into x plus 2 plus c into plus c into x into x plus 1 x into x plus 1.
సో ఏ దానికైతే ఫ్యాక్టర్ ఉంటుందో దానికి సంబంధించినది క్లోజ్ చేసామనుకో. ఇప్పుడు సికి ఫ్యాక్టర్ x+2 క్లోజ్ చేస్తాం. ఇంకా మనకేముంది x ఇంటూ x+1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/x ఇంటూ x+1 ఇంటూ x+2. x క్యాన్సిల్, x+1 క్యాన్సిల్, x+2 క్యాన్సిల్. అప్పుడు ఏం మిగులుతుంది? 1 ఈక్వల్ టు a ఇంటూ x+1 ప్లస్ b ఇంటూ x+2, b ఇంటూ x ప్లస్ x+2 ప్లస్ c ఇంటూ x ఇంటూ x+1. taken as number 2, taken as equation number 2. సో ఫస్ట్ నీ ఇష్టం, x ఈక్వల్ టు 0 అనుకో, x ఈక్వల్ టు x+1 అనుకో, x ఈక్వల్ టు x+2. సో ఫస్ట్ ఏమనుకుంటామంటే x+1 ఈక్వల్ టు 0. ఫస్ట్ if x+1 ఈక్వల్ టు 0, x equals to -1. x ఈక్వల్ టు -1. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు -1 ఇంటూ సబ్స్టిట్యూషన్ అమ్మా 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం వాల్యూ లేదమ్మా, x అనే వాల్యూ ఇక్కడ లేదు కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ రాస్తాం. x ఈక్వల్ టు -1 రాసామనుకో, a ఈక్వల్ టు -1 ప్లస్ 2 b ఇంటూ -1 ప్లస్ 2 ప్లస్ c ఇంటూ -1 ప్లస్ 1 -1 ప్లస్ 1 0. సో దట్ ఈస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 plus b minus 1 into 2 1 plus 0. Therefore 1 equal to minus b. From that b equal to 1. From that b equal to 1. b equal to minus 1. b equal to ఎంత వచ్చిందమ్మా? minus 1. Next substitute if x plus 2 equal to 0, x plus 2 equal to 0. So from that x equal to -2, x equal to -2. Substitute x equal to -2 into in 2. అసలు x equals to 0 వస్తుంది కాబట్టి ఫస్ట్ x తీసుకోలేదు ఇక్కడ ఆర్డర్ లో తీసుకుంటాను. నీ ఇష్టం x ఈక్వల్ టు 0 తీసుకున్నా నీకేం ఇబ్బంది లేదు, ఒక వాల్యూ వస్తుంది. నేనేం చేస్తున్నా అంటే నీకు ఇట్లా ఫాలో చేయాలి. నీ ఇష్టం x ఈక్వల్ టు 0 తీసుకో, x ఈక్వల్ టు -1 తీసుకో, x ఈక్వల్ టు -2. ఆర్డర్ మన ఇష్టం ఎట్లయినా తీసుకోవచ్చు. ఏమంటే ఇటు నుంచి ఫాలో అవుతాను. నీ ఇష్టం ఇటు నుంచి ఫాలో అయినా నీకేం ఇబ్బంది లేదు. x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు -2. దిస్ ఈజ్ ఈక్వల్ టు సో 2 లో దూరమా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 కాన్స్టెంట్ 1 ఈక్వల్ టు a ఇంటూ -2 plus 1 -2 plus 2 plus plus b b into into -2 minus into 2 -2 plus 2 plus c into -2 plus 1. -2 plus 1. So -2 plus 2 -2 plus 2 రెండు జీరోలు అయితే 1 equal to 0 plus 0 plus c -2. This is equal to c into -2 into -1. So -2 into -1 plus 2 plus 2. So 1 equal to 2c. From that c equal to 1/2. c equal to 1/2. So c value వచ్చింది అమ్మా. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? if x equal to 0. నెక్స్ట్ టర్మ్ ఏముంది మనకు? x equal to 0. if x equal to 0 ఉండేది ఒక టర్మ్ ఏమా? if x equal to 0 ఒకటే. a into Substitute 1 x equal to 0 into so 1 equal to so substitute చేసామనుకో that is a into 0 plus 1 b into 0 plus 2 plus c into 0 plus 0 plus 2 1 uncle okay c into 0 plus 0 plus 1 just రాస్తానమ్మా. అప్పుడు ఏమైందంటే 1 equal to ఈ టర్మ్ 0 అవుతుంది. this is equal to 1 into 2. This is equal to 0 to 0. Therefore 2a equal to 1. From that a is equal to 1/2.
Okay. So next we substitute that ABC in equation number 1. We get that 1 by 2 into 1 by 2 by x, that is a value, and the b value equal to minus 1 by minus 1 by x plus 1 plus c value, that is 1 by 2 by x plus 2. So 1 by 2 is a constant, take as an outside, that is 1 by 2 into 1 by x. 1 by x by this sum minus 1 by x plus 1 plus 1 by 2 into x plus 2. I can take రాయొచ్చు 1 by 2 into x plus 1 డైరెక్ట్ రాయొచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదు. అంతేనా? అంటేమ్మా నెక్స్ట్